అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి స్త్రీ నిత్య సుమంగళిగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆడవారు చేసే కొన్ని తప్పుల వల్ల చిన్నతనంలోనే స్త్రీలకు వైధవ్యం కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. కాబట్టి స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే, అలాగే మీ భర్త ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలంటే మీ మంగళసూత్రం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళసూత్రం విషయంలో చిన్న పొరపాటు చేసినా సరే ఎన్నో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మంగళసూత్రం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మంగళసూత్రం అత్యంత పవిత్రమైన ఆభరణం. మంగళసూత్రం 5వ తనాన్ని రక్షిస్తుంది. మీ భర్త ఆయుష్ని పెంచుతుంది. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి మీ పూజ గదిలో ఉన్న పసుపు కుంకుమలను మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ఆడవారు ధరించే మంగళసూత్రం తమ హృదయం కింద వరకు ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో శివపార్వతులు కొలువై ఉంటారట. భార్యాభర్తలకు ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారట. మంగళసూత్రంలో తప్పనిసరిగా నలుపు రంగు పూసలు, అలాగే ఎరుపు రంగు పూసలు ఉండాలి. మంగళసూత్రంలో ఉండే నలుపు రంగు పూసలు నరదృష్టి నుండి, అలాగే చెడు శక్తుల నుండి రక్షణగా ఉంచుతాయి. అలాగే మంగళసూత్రంలో ఉండే ఎరుపు రంగు పూసలు మీ సౌభాగ్యాన్ని రక్షిస్తాయట. కాబట్టి ఈ 2 పూసలు కలిపి మొత్తం మీద 9 పూసలు ఉండేలా చూసుకోండి. ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటున్నారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. పవిత్రమైన మంగళసూత్రానికి పిన్నీసులు వేలాడదీస్తే లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. మీ భర్తకి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక మంగళసూత్రాన్ని మార్చుకోవాలనుకుంటే వెంటనే మెడలో నుండి మంగళసూత్రాన్ని తీయకూడదు. ముందుగా ఒక పసుపు తాడును మెడలో వేసుకొని మీ మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీయాలి. ఎంతో పవిత్రమైన మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయకూడదు. ఈ 2 రోజుల్లో మంగళసూత్రం తీస్తే స్త్రీలకు మంచిది కాదు. ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు తమ మంగళసూత్రానికి పగడాలు, ముత్యాలు లేదా చిన్న చిన్న దేవుని విగ్రహాలను ధరిస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రాన్ని పక్కన పెట్టేసి మంగళసూత్రానికి బదులుగా నల్లపూసల హారాన్ని ధరిస్తున్నారు. కానీ ఇలా అస్సలు చేయకండి. పెళ్లి సమయంలో కట్టిన మంగళసూత్రం ఎల్లప్పుడూ మీ మెడలోనే ఉండాలి. మెడలో మంగళసూత్రం ఉంటేనే నల్లపూసల దండను వేసుకోవాలి. బయటకు కనపడేలా మీ మంగళసూత్రాన్ని వేసుకోకూడదు. అలా చేస్తే మీపై నరదిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. మంగళసూత్రాలు బంగారువి చేయించుకున్న మధ్యలో ఉండే తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి. అలాగే ఈ రోజుల్లో చాలామంది ఆడవారు మంగళసూత్రాల పైన లక్ష్మీదేవి బొమ్మను చేయించుకుంటున్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. ఒకవేళ వేసుకుంటే మీ సిరి సంపదలు పోయి కష్టాలు మొదలవుతాయని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడమే మంచిది. ఇక చాలామంది ఆడవారు రాత్రి సమయంలో మెడలో ఉన్న మంగళసూత్రం తీసి పక్కన పెట్టుకుంటారు. మరికొంతమంది మంచానికి తగిలిస్తారు. స్త్రీలు ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలి. మెడలో నుండి మంగళసూత్రం తీస్తే మీ భర్తకు అస్సలు కలిసిరాదు. మంగళసూత్రం పొరపాటున పెరిగితే వెంటనే 5 వరుసల దారాన్ని తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి ఆ దారానికి పసుపు కొమ్మును కట్టి మీ ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ మెడలో వేయించుకోవాలి. ఇంకెవరూ లేకపోతే తమకు తామే వేసుకోవచ్చు. ఇక ఒక మంచి రోజును చూసి ఉదయం 9 గంటల్లోపే మళ్ళీ మంగళసూత్రాన్ని మెడలో వేసుకోవాలి. ఇక వివాహమైన ఆడవారు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే మీ మాంగళ్య బలం పెరుగుతుంది. అలాగే మీరు ధరించిన మంగళసూత్రాన్ని మరియు నల్లపూసల హారాన్ని వేరే స్త్రీకి ఇవ్వకూడదు. లేదంటే మీ మాంగళ్య బలం తగ్గిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ప్రతిరోజు దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంటి గడప పచ్చగా ఉంటేనే మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఎదురెళ్ళండి. స్త్రీలు ఈ నియమాన్ని పాటిస్తే మీ భర్త పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు. ఇక ఆడవారికి నెలసరి వచ్చిన సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి.
మొదటి 4 రోజుల్లో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. అలాగే తలలో పూలు పెట్టుకోకూడదు. 5వ రోజున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే మైలు దోషం తొలగిపోతుంది. స్త్రీలు ప్రతి వారానికి ఒకసారి తలస్నానం చేసి తలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఎందుకంటే మనకు తగిలే నరదిష్టి మొత్తం మన తల వెంట్రుకలకు అంటుకొని ఉంటుందట. కాబట్టి తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక శుక్రవారం నాడు మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే ఆ స్త్రీకి కుంకుమ బొట్టు పెట్టి రవిక వస్త్రం ఇవ్వాలి. ఇలా చేస్తే మీ వంశం వృద్ధి కలిగి సకల సంపదలు చేకూరుతాయి. ఇక లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి. ఎంత కోపంలో ఉన్నా సరే స్త్రీల నోటి నుండి కొన్ని పదాలు పలకకూడదు. శని, దరిద్రం, దురదృష్టం ఇలాంటి పదాలను సుమంగళి స్త్రీలు పలకకూడదు. అలాగే ఆడవారు ఎప్పుడు కూడా కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే ఎంతటి నరదిష్టి అయినా వెంటనే వదిలిపోతుంది. ఇంటి గడపను లక్ష్మీదేవిగా పోలుస్తారు. కాబట్టి వివాహమైన ఆడవారు పొరపాటున కూడా ఇంటి గడప పైన కూర్చోకూడదు. అలాగే గడప పైన కాలు పెట్టకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే స్త్రీలు కాలిపై కాలు వేసుకొని కూర్చోకూడదు. ఇవన్నీ దరిద్రాన్ని తెచ్చిపెట్టే అలవాట్లు. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా స్త్రీలు చేసే పూజల కన్నా తమ భర్తలు చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా మీ భర్త చేత దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయించండి. ఆ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే చాలామంది ఆడవారు నైటీలు వేసుకొని దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఆడవారు చీరను ధరించి నిండు ముత్తైదులా తయారయ్యి ఇంట్లో దీపారాధన చేస్తేనే ఆ పూజకు మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు దేవుని పటాలను శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టకూడదు. గురువారం లేదా శనివారం మాత్రమే పూజ గదిని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు. అలాగే చాలామంది ఆడవారు భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలోనే చేతులు కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకండి. తిన్న కంచంలో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. అప్పుల సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఇక మనలో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేవగానే వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటారు. కానీ ఇలా అస్సలు చూడకూడదు. ఉదయాన్నే అద్దంలో ముఖం చూసుకుంటే మీ జాతకంలో ఉన్న అదృష్టం తగ్గిపోయి దురదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఉదయాన్నే తమ మంగళసూత్రాన్ని చూసి కళ్ళకు అద్దుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు మన పెద్దలు పాటించిన సంప్రదాయాలను మర్చిపోతున్నారు. తద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సంప్రదాయ పరంగా మరియు ఆరోగ్యపరంగా స్త్రీలు వేసుకునే మంగళసూత్రం, మెట్టెలు, కుంకుమ బొట్టు, గాజులు ఇవన్నీ అలంకరణ వస్తువులే కాకుండా స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ ఉంటాయట. ఇలాంటి చిన్న చిన్న నియమాలన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం కలుగుతుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.